హే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో సపోర్ట్ గాను అలానే రెసిస్టెన్స్ గాను ఎలా యాక్ట్ చేస్తున్నాయి మనం చూసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కొంచెం లెంగ్తీగా ఉంటుంది. నేను అన్ని బ్యాంక్ టెస్ట్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ బట్టి కూడా మనం ట్రేడింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. దాంతో మనం ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ కూడా మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. వీడియో అయితే డెఫినెట్లీ మీరు లైక్ చేయాలి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ఈ లైక్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇలాంటి ఎన్నెన్నో వీడియో చేయడానికి ఉంటుంది. వీడియో ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అవుతాను. అలానే ఇంతవరకు ఏవైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంతవరకు ఎవరైతే మీలో మన టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. అక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. డైలీ నేను చాలా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను. మీరు అది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, అలానే ఫర్దర్గా మనం టైం వేస్ట్ చేయకుండా మనం చాలా ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న వీడియోస్, ఎన్నో వీడియోస్, సైకలాజికల్ వీడియోస్, ట్రేడింగ్ టెక్నికల్ వీడియోస్, ట్రేడింగ్లో మనం తీసుకున్న డైలీ ట్రేడ్స్, సక్సెస్ ట్రేడ్స్, ఫెయిల్స్ ట్రేడ్స్, ఎవ్రీథింగ్, ప్రతి వీడియోలో ఏదో మీరు నేర్చుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఈ వీడియోస్ మొత్తం ఎవ్రీథింగ్ మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే మీకు ఎస్టర్డే హై అండ్ ఎస్టర్డే లో, అలానే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో పైన నేను ఒక బ్యాక్ టెస్ట్ చేసి అన్ని వెరిఫై చేసి మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. గైస్, ఇక్కడైతే చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ సెన్సిబుల్లో నేను బ్యాంక్ నిఫ్టీని డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. మీకు ఈజీగా అర్థం అవడానికి ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూపించి తర్వాత మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డే హై, డే లో, డే క్లోజింగ్ డ్రా చేసి 1 by 1 అయితే చూపిస్తాను. బిగినింగ్లో చెప్పినట్టుగానే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ప్రతి క్యాండిల్, పెద్ద గ్రీన్ క్యాండిల్స్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎలా వెళ్తున్నాయి ఇక్కడ చూడండి. ప్రీవియస్ డే హై పైనే ఇక్కడ మామూలుగా క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయింది అప్ ట్రెండ్లో. ఇక్కడ ఈ క్యాండిల్ ప్రీవియస్ డే హై పైనే ఇక్కడ అయింది, ఇక్కడ ప్రీవియస్ డే హై ఏదైతుందో దానిపైన ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇలా అప్ ట్రెండ్ ఉండదు. డౌన్ ట్రెండ్ అనేది ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయ్యి లో కింద క్లోజ్ అవుతుంది, అలా డౌన్ ట్రెండ్కి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్ ట్రెండ్ కొన్ని చూడండి, ప్రీవియస్ డే లో కింద క్లోజ్ అయింది, ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డే లో కిందే ఓపెనింగ్ క్లోజింగ్ అంతా జరిగిపోయింది, ప్రీవియస్ డే లో కిందే క్లోజ్ అయింది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు డైలీ మీరు వెళ్ళేసి వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళేసి ఒక డైలీ టైం ఫ్రేమ్లో మీరు జస్ట్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు వీడియోలో నేను చెప్పింది ప్రతిదీ మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఇవి నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, పీడిహెచ్ అంటే ప్రీవియస్ డే హై, పీడిఎల్ అంటే ప్రీవియస్ డే లో, పీడిసి అంటే ప్రీవియస్ డే క్లోజింగ్. ప్రీవియస్ డే హై సపోర్ట్గా రెసిస్టెన్స్గా ఎలా యాక్ట్ చేస్తుంది, ప్రీవియస్ డే లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఎలా యాక్ట్ చేస్తుంది, ప్రీవియస్ డే క్లోజింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఎలా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మీకు చూపిస్తాను, జస్ట్ డ్రా చేసి చూపిస్తాను, మళ్ళీ మిమ్మల్ని సేమ్ బ్యాక్ టెస్ట్లోకి వెళ్ళేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. అందుకే నేను చెప్పాను వీడియో అయితే లెంగ్తీగా ఉంటుంది అని చెప్పేసి. చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రీవియస్ డే హై సపోర్ట్గా తీసుకోవాలంటే దానిపైన ఓపెన్ అవ్వాలి. ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయ్యి ఒకసారి పైన ఓపెన్ అవుద్ది, ఒకసారి దగ్గరలో ఓపెన్ అవుతుంది, పైన ఓపెన్ అయ్యి అలా పైకి వెళ్ళేసి మళ్ళీ అలా కిందకి వచ్చి ఒక్కసారిగా ఇక్కడ సపోర్ట్ అయిన తీసుకొని, లేదంటే కొంచెం కిందకు వచ్చి మళ్ళీ అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఇది ప్రీవియస్ డే సపోర్ట్ తీసుకోవడం. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మార్కెట్ అనేది ప్రీవియస్ డే హై లైట్గా కొంచెం కింద ఓపెన్ అవుద్ది, అలా కిందకు వచ్చి అలా పైకి వెళ్ళి ఒకసారి ఇలా సపోర్ట్ తీసుకొని అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ప్రీవియస్ డే లో మనకు ఒక సపోర్ట్గా ఓపెన్ అవ్వాలంటే ప్రీవియస్ డే లో పైన ఓపెన్ అయ్యి కిందకు వచ్చి అలా సపోర్ట్ తీసుకొని పైకి కాదు, ఒకసారి కింద ప్రీవియస్ డే కింద ఓపెన్ అయ్యేసి అలా పైకి వచ్చి ఇలా వచ్చి అలా ఒకసారి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా మనకు ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అనేది ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాయో ఇప్పుడు మిమ్మల్ని నేను బ్యాంక్ టెస్ట్ చేసి మొత్తం ఎవ్రీథింగ్ నేను చేసి రెడీగా పెట్టుకున్నాను. అవన్నీ 1 by 1 అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. గైస్, ఇక్కడ మీరు చూడండి, కేస్ నెంబర్ 1 వచ్చేసి మనము ప్రీవియస్ డే లో యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్, ప్రీవియస్ డే హై యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్, ప్రీవియస్ డే క్లోజింగ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఈ మూడుని రెసిస్టెన్స్గా ఎలా యాక్ట్ చేస్తున్నా చూస్తున్నాను. తర్వాత
ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే లో ఎలా సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాయో చూద్దాం. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రీవియస్ డే లో యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్. సో ఇది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. July 4th లో వచ్చేసి July 5th ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను, ఆల్రెడీ డ్రా చేశాను ఇక్కడ. సో July 4th చూడండి ఫ్రెండ్స్, July 4th హై వచ్చేసి పైన కనిపిస్తాయి, హై లో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. కర్సర్ అక్కడ మనం ఆ క్యాండిల్ పైన పెట్టినప్పుడు, డే క్యాండిల్ ఇది, దానిపైన పెట్టినప్పుడు హై వచ్చేసి 53,357. ఓకే, సో లో వచ్చేసి మీకు చూడండి 52,815. సో ఈ మధ్యలో ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డేలో అంటే July 4th లో July 5th ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఓకే, సో July 5th రెసిస్టెన్స్గా ఎప్పుడు పనిచేస్తుంది? July 5th మనకు వచ్చేసి దాని ఓపెనింగ్ అనేది లో కిందే ఉంది. చూడండి ఓపెనింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ క్యాండిల్ పైన కర్సర్ పెట్టినప్పుడు మన ఓపెనింగ్ వచ్చేసి 52,560. సో ప్రీవియస్ డే లో వచ్చేసి 52,816. సో 200 పాయింట్స్ డౌనే ఓపెన్ అయింది. డౌన్ ఓపెన్ అయ్యి అలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా ఇదైంది కదా. సో అది కంప్లీట్గా డే అయిపోయేసరికి అక్కడ మీకు చూడండి లోనే మీకు అది ఒక పెద్ద రెసిస్టెన్స్గానే పనిచేసింది. అర్థమైందా? సో ఇది ఇలా మీరు చూడండి. July 4th రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన లో ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఇప్పటి వరకు, July 4th నుంచి ఇప్పటి వరకు అది రెసిస్టెన్స్గానే ఉంది. సో మార్కెట్ దీని కిందే ఓపెన్ అవుతుంది, ఈ లో కిందే ఓపెన్ అవుతుంది, అక్కడే క్లోజ్ అవుతుంది, లో కిందే ఓపెన్ అవుతుంది, అక్కడే క్లోజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇదొక కేస్ స్టడీ. సో ప్రీవియస్ డే లో వచ్చేసి మనకు ఒక రెసిస్టెన్స్గా ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఈ లో కిందే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు పైకి వెళ్ళలేక అక్కడ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది అనమాట. ఇదొక కేస్ నెంబర్. ఓకే, కేస్ నెంబర్ 2, ప్రీవియస్ డే హై యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో July 5th హై యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఫర్ July 8th. ఓకే, సో ఇక్కడికి రండి మళ్ళీ. సో July 5th ఇది కదా, July 5th హై ఇది తీసేస్తాను. సో ఇది అయిపోయింది. సో కేస్ నెంబర్ 2, July 5th హై ఇది. July 5th హై యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఫర్, చూడండి ఇక్కడ July 8th ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో ఓపెనింగ్ ఆబ్వియస్లీ, సో ప్రీవియస్ డే హై కిందే మార్కెట్ ఓపెన్ అయ్యింది. హై కిందే, ఇది July 5th హై కదా, ఈ హై కిందే మార్కెట్ ఓపెన్ అయ్యి ఓకే అలా పైకి వెళ్ళి, సో దీనిపైన సస్టైన్ అయ్యి పైన క్లోజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి సో ఫర్దర్గా వెళ్ళిపోద్ది. బట్ దీని దరిదాపులో కూడా వెళ్ళలేదు. అరౌండ్ చూడండి ఇక్కడ దీని హై వచ్చేసి July 5th హై వచ్చేసి, సో ఇది July 5th హై 52,816. July 8th హై వచ్చేసి 710, 52,710. సో 100 పాయింట్స్ డిఫరెన్స్ మధ్యలోనే రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఈ విధంగా కేస్ నెంబర్ 2లో మీకు వచ్చేసి సో ప్రీవియస్ డే హై అనేది ఈ విధంగా యాక్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడు అది 50 minutes టైం ఫ్రేమ్లో మీకు వెళ్ళి తీసుకెళ్తాను, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది July 5th హై వచ్చేసి చూడండి, ఇది July 5th హై మనకు July 8th మనకు అదొక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. July 8th చూడండి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది. సో దీనిపైకి ఇక్కడ పైన సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఆబ్వియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయింది. సో మార్కెట్ కిందనే క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము రెసిస్టెన్స్ని చూడొచ్చు అనమాట. ఇంకొక రెసిస్టెన్స్ ప్రీవియస్ డే క్లోజింగ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఇదొక ఎగ్జాంపుల్. July 23rd యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఫర్ July 24th. అంటే నిన్న మనకు మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తాను. డైలీ టైం ఫ్రేమ్లో తీసుకెళ్ళేసి సో నిన్న క్యాండిల్ మనకు చూడండి 24th July 23rd క్లోజింగ్ July 23rd క్లోజింగ్
మనకు ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. జూలై 23 క్లోజింగ్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ పైన క్లిక్ చేస్తే 51,778 51,000. సో 778 అనేది మీకు అది ప్రీవియస్ డే క్లోజింగ్ 778 ఒక అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూడండి. సో 778 ఇది క్లోజింగ్. సో ఇక్కడికి వచ్చేసి మీరు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు వస్తే ఇది జూలై 23 లో వచ్చేసి మనకి ఎక్కడ ఉంది 778 అప్రాక్సిమేట్లీ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇది ఇక్కడ జూలై 23 లో అరౌండ్ 51,778 అప్రాక్సిమేట్లీ 778. ఓకే, సో మనం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇది పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి జూలై 23 క్లోజింగ్ కదా మనం చూడాలి. జూలై 23 క్లోజింగ్ గైస్, మళ్ళీ ఒకసారి మీకు పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. జూలై 23 క్లోజింగ్ ఇక్కడ చూడండి, పైన కనిపిస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కర్సర్ పైన 51,778 778 అప్రాక్సిమేట్లీ. సో 778 ఓకే, అప్రాక్సిమేట్లీ ఇది అనుకోండి. ఇది జూలై 23 క్లోజింగ్ మనకు ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసేదని మనం చూస్తామన్నమాట. సో క్లోజింగ్ ఇలా ఉంది 23 కదా. 24 మీరు చూడండి, 24 ఇక్కడ చూడండి, మార్నింగ్ క్యాండిల్ ఓపెన్ అయింది, క్లోజింగ్ దగ్గర పైన క్లోజ్ అవ్వలేదు, పైన సస్టైన్ అయి నిలబడలేదు, మళ్ళీ క్యాండిల్ రిజెక్ట్ అయింది, మళ్ళీ క్యాండిల్ రిజెక్ట్ అయింది, మళ్ళీ క్యాండిల్ రిజెక్ట్ అయింది, మళ్ళీ క్యాండిల్ రిజెక్ట్ అయింది. సో ఓవరాల్గా అరౌండ్ 10-15 క్యాండిల్ ఓకే రిజెక్ట్ అయిపోయి కిందకు వచ్చేసింది. సో అసలు ప్రీవియస్ డే క్లోజింగ్ పైనే సస్టైన్ అవ్వలేదు. సో అప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చిన, సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏ క్యాండిల్ పైన ఒక క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ ఆఫ్ క్లోజ్ అయింది, ఆఫ్ కంప్లీట్గా ఏది క్లోజ్ అవ్వదు, రిజెక్ట్ అయ్యి కిందకే వస్తుంది. సో అలా ప్రీవియస్ డే లో వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ ఇవన్నీ రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయంటే వీటి కిందే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ డే లో కిందే మార్కెట్ ఓపెన్ అయింది, సో అందుకు అది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ప్రీవియస్ డే హై కిందే మార్కెట్ ఓపెన్ అయింది, అప్పుడు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ కిందే మార్కెట్ ఓపెన్ అయింది, అప్పుడు అది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు సపోర్ట్ కొన్ని చూద్దాం. ప్రీవియస్ డే హై సపోర్ట్గా ఎప్పుడు పనిచేస్తుంది? సో ప్రీవియస్ డే హై సపోర్ట్గా పనిచేస్తుందంటే గాయస్ దానికి అర్థం ఏంటంటే అప్ ట్రెండ్ ఉంది. సో ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందని దానికి అర్థం. సో ప్రీవియస్ డే హై మనకు ఒక సపోర్ట్గా పనిచేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. జూన్ 24 హై యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ ఫర్ ద జూన్ 25. సో మేము డైలీ టైం ఫ్రేమ్లో మళ్ళీ తీసుకెళ్తాను. సో ఇవన్నీ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి గైస్. వీడియో చూసిన తర్వాత మీరు ఇవన్నీ బ్యాక్ టెస్ట్ చేయాలి. జూన్ 24 హై యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ చూడండి. జూన్ 24 ఇక్కడ 51,783 అనేది హై. ఆ రోజు జూన్ 24 హై 783 అప్రాక్సిమేట్లీ. ఓకే, ఇది ఒక హై అనమాట. దీన్ని ఇప్పుడు మీకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తే జూన్ 24ది మనం జూన్ 25కి చూడాలి. సో జూన్ 25కి ప్రీవియస్ డే వచ్చేసి జూన్ 24 అవుతుంది కదా. సో అప్పుడు మనము జూన్ 25కి చూడాలన్నమాట. సో జూన్ 25 చూడండి, ఇక్కడ జూన్ 25 చూడండి, ఇక్కడ జూన్ 25 చూడండి. మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి దాని కింద అయ్యింది. ప్రీవియస్ డే జూన్ 24 హై ఏదైతే ఉందో దాని కింద మార్కెట్ ఓపెన్ అయింది. సో కింద ఓపెన్ అయింది, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వాలా. సో ఫస్ట్లో నేను మీకు డ్రా చేసి చూపించినట్టు ఆ హై కింద లైట్గా ఓపెన్ అయింది, అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. సో దీన్ని ఇంకా మీకు కావాలంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట.
ఓకే. సో 5 minutes టైం ఫ్రేమ్లో మిమ్మల్ని తీసుకెళ్తాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే June 24th and 25th మనం చూడాలి. చూడండి ఇక్కడ June 24 హై. సో June 25th 5 minutes టైం ఫ్రేమ్ మార్కెట్ ఎలా వచ్చింది. సో క్లోజింగ్ అనేది చూడండి గైస్, క్లోజింగ్ ప్రీవియస్ డే హై పైన క్లోజ్ అయింది. ఆబ్వియస్లీ అప్ ట్రెండ్ ఉంటుంది, ఇంక వెళ్ళిపోద్ది పైకి. సో ఇలా మీరు ప్రీవియస్ డే హై అనేది ఎలా సపోర్ట్ తీసుకుంటుంది అనేది చూడాలన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే. కేస్ నెంబర్ 5, ప్రీవియస్ డే క్లోజింగ్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్. June 19th క్లోజింగ్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ ఫర్ ద June 20. ఓకే. June 19th క్లోజింగ్ ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఫర్ June 20కి. సో అది మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లో మిమ్మల్ని తీసుకెళ్ళి, సో డైలీ టైం ఫ్రేమ్లో అవసరం లేదు, ఇక్కడ చూద్దాం. June 19th క్లోజింగ్. June 19th క్లోజింగ్ పోవాలంటే మళ్ళీ మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. June 19th క్లోజింగ్. సో వేరే June 19th క్లోజింగ్. June 19th క్లోజింగ్ అప్రాక్సిమేట్లీ నియర్ బై ఉంది. సో 51,000 ఇక్కడ కనిపిస్తుంది గైస్, ఎక్కడ కనిపిస్తుంది క్లోజింగ్ చూడండి. 51,783, 51,000 సేమ్ యాజ్ ఇట్ ఈస్, అప్రాక్సిమేట్లీ సేమ్ క్లోజింగ్ అక్కడే ఉంది. సో June 19th క్లోజింగ్. ఓకే. సారీ, June 19th క్లోజింగ్ June 20కి చూడాలి. June 19th క్లోజింగ్ ఇది. సో June 19th క్లోజింగ్ చూడండి, ఇక్కడ 51,000 ఇక్కడ కనిపిస్తుంది, 51,398. సో 51,398 అనేది June 19th క్లోజింగ్, 398 ఎగ్జాక్ట్లీ. ఓకే. June 19th క్లోజింగ్ సపోర్ట్గా ఎప్పుడు పనిచేస్తుంది. సో ఆబ్వియస్లీ చెప్పినట్టు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు హై సపోర్ట్గా పనిచేస్తుందంటే ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు, ప్రీవియస్ డే హై అప్ ట్రెండ్గా పనిచేస్తుందంటే ఆ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు, ప్రీవియస్ డే క్లోజింగ్ అప్ ట్రెండ్గా పనిచేస్తుందంటే దానికి అర్థం ప్రీవియస్ డే క్లోజింగ్ పైనే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యేసి, నెక్స్ట్ డే క్యాండిల్స్ అన్ని ఓపెన్ అయ్యేసి దానిపైన క్లోజ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నట్టు. సో మనకు June 19th క్లోజింగ్ సపోర్ట్గా పనిచేస్తుంది. సో June 20కి ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ మిమ్మల్ని సేమ్ 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకెళ్తాను. సో వీ హ్యావ్ టు గో టు June 19th. సో June 19th క్లోజింగ్ మార్క్ చేశాను. June 20. సో June 20 చూడండి, June 20. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ June 19th క్లోజింగ్ పైన ఓపెన్ అయింది. దానికి అర్థం సో మార్కెట్లో పైకి వెళ్ళడానికి స్ట్రెంగ్త్ ఉంది. సో దానిపైన ఓపెన్ అయింది, కానీ లైట్గా కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఇక్కడ చూడండి 15 minutes క్యాండిల్ ఒక్కటి జస్ట్, ఇంకా ఇక్కడ విక్ దాని మధ్యలోనే ఉంది. సో కంప్లీట్గా క్లోజ్ కాల. సో మళ్ళీ మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసింది. సో ఇలా మీకు ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర మార్కెట్ కొంచెం కిందకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ పైకి రావడం జరిగింది. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే దాన్ని సేమ్ క్యాండిల్ని మీకు అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. చూడండి, ప్రీవియస్ డే 19th క్లోజింగ్ పైనే మార్కెట్ పైన ఓపెన్ అయింది, కొంచెం కిందకు వచ్చి పైన వెళ్ళింది. సో ఈ విధంగా సో సపోర్ట్గా పనిచేయాలంటే ప్రీవియస్ డే హై కానీ, ప్రీవియస్ డే క్లోజింగ్ కానీ, ప్రీవియస్ డే లో పైనే ఓపెన్ అయితే ఆబ్వియస్లీ ఇంకా అది పైకి వెళ్తాయి అన్నట్టు. అప్పుడు సపోర్ట్గా పనిచేస్తాయి ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే హై. సో రెసిస్టెన్స్ కంటే దాని కింద ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది ఒక కేస్ స్టడీ. సో నెక్స్ట్ కేస్ స్టడీ, ప్రీవియస్ డే లో యాక్టింగ్ యాజ్ అ సపోర్ట్, July 12th లో యాక్టింగ్ యాజ్ అ సపోర్ట్ ఫర్ July 15th. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. డైలీ టైం ఫ్రేమ్లో July 12th చూద్దాం. July 12th. సో July 12th లో గైస్ ఇక్కడికి రండి. July 12th లో ఇది. సో డైలీ టైం ఫ్రేమ్లో July 12th 52 ఇక్కడ కనిపిస్తుంది, 52,171. 52,171. ఓకే, సో 52,171 July 12th లో. ఓకే, ఎగ్జాక్ట్లీ 171 లో ఒక సపోర్ట్కి యాక్ట్ చేస్తుంది July 15th నెక్స్ట్ డే. సో ఇక్కడ చూద్దాం, 50 minutes టైం ఫ్రేమ్లో పోతే July 12th వెళ్ళాలి. సో July 12th చూడండి, July 12th లో
జూలై 12th ఇప్పుడు మనకు ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. జూలై 15th క్యాండిల్ చూడండి గైస్. ఇక్కడ జూలై 15th క్యాండిల్ ఓపెన్ ఎక్కడైంది, ఆ జూలై 12th లో ఏదైతే ఉందో ఇది జూలై 12th, జూలై 15th దగ్గర పోవాలి. సో జూలై 15th మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, జూలై 15th ఇది. సో ఓపెనింగ్ ఎక్కడ జరిగింది, దీనిపైనే జరిగింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్గా యాక్ట్ చేయాలి. ప్రీవియస్ డే లో ఈ 3 ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే లో సపోర్ట్గా యాక్ట్ చేయాలంటే దానిపైనే మార్కెట్ ఓపెన్ అవ్వాలి, అప్పుడే సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి. ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయాలంటే దాని కిందే ఓపెన్ అవ్వాలి, అప్పుడు అవి రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తాయి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. సో మీరు కూడా బ్యాక్ షిఫ్ట్ చేయండి, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫైన్, వీడియో అయితే లైక్ చేయండి డెఫినెట్లీ. ఇంకా వీడియోని అయితే రికార్డింగ్ చేయడం క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.